अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। तेलंगाना रियासती अक़लियती कमीशन के चेयरमैन तारिक अंसारी को समाजी कारकुन नदीम अहमद, BRS के सीनियर लीडर हलीम कमर और सहाफ़ी MD अकबर ने फूलों का गुलदस्ता पेश किया। अंसारी बिल्डिंग, निजामाबाद खलीलवाड़ी में BRS पार्टी लीडर, कांग्रेस पार्टी लीडर ने उन्होंने ईद उल फितर की मुबारकबाद पेश की और अक़लियतों के हुकूक़ और फ़िरक़ा वाराना हम आहंगी के लिए उनकी लगन की तारीफ़ की। इंसाफ के तई इस वाबस्तगी से बहुत से लोगों को मुतासिर करती है और उन्होंने इसकी मुसलसल कामयाबी की ख्वाहिश की। BRS पार्टी के सिल्वर जुबली कन्वेंशन की तैयारियों के पस मंजर में कायद के चंद्रशेखर राव ने अपनी रवली रिहाइशगाह पर मुत्तहिदा मेदक और निजामाबाद अजला के सरकर्दा कायदीन के साथ तैयारी मीटिंग की। BRS पार्टी के वर्किंग सदर KTR, साबिक वजीर MLA हरीश राव, MLC देशपति श्रीनिवास, MLA सिद्दीपेट जिले पार्टी के सदर के प्रभाकर रेड्डी, संगारेड्डी जिले पार्टी सदर चिंता प्रभाकर मानिक राव, मेदक जिले पार्टी सदर पदम देवेंद्र रेड्डी, MLC डॉक्टर यादव रेड्डी, सुनीता लक्ष्मी रेड्डी, साबिक MLA के जुबा रेड्डी, सुनीता लक्ष्मी के साथ इस मीटिंग में मौजूद रहे। इस मीटिंग में दीगर हजरात भी मौजूद थे। इजलास में मुत्तहिदा जिले निजामाबाद के कायदीन ने शिरकत की। साबिक वजीर और MLA वेमला प्रशांत रेड्डी, साबिक MLA बाजी रेड्डी गोवर्धन, गणेश गला गुप्ता, गप्पा गोवर्धन, जजुला सुरेंद्र, हनुमंतो शिंदे और दीगर भी मौजूद रहे। हैदराबाद सेंट्रल यूनिवर्सिटी में तलबा पर लाठीचार्ज, शदीद कशीदगी, तलबा पर लाठीचार्ज करने वाली पुलिस के खिलाफ कार्रवाई की जाए। तेलंगाना रियासती हुकूमत अपना फैसला वापस ले। AISF राष्ट्र समिति का मुतालबा। राज बहादुर हॉल, हिमायतनगर में AISF राष्ट्र समिति के ज़रिए एहतमाम में एक प्रेस कॉन्फ्रेंस का इनेकाद किया गया। AISF के रियासती सदर और सेक्रेटरी मणिकांता रेड्डी पोटा लक्ष्मण ने कहा है कि रियासत की कांग्रेस हुकूमत हैदराबाद सेंट्रल यूनिवर्सिटी की ज़मीनों के बारे में जिद कर रही। सरकारी ज़मीनें कॉरपोरेट इदारों के हवाले करने की कोशिश तर्क की जाए। हम पुरअमन एहतजाज करने वाले तलबा पर पुलिस के लाठीचार्ज की शदीद मजम्मत करते हैं। हैदराबाद सेंट्रल यूनिवर्सिटी విద్యార్థులపైన పోలీసుల లాఠీ చార్జ్ ని అఖిల భారత విద్యా సమాఖ్య తీవ్రంగా ఖండిస్తున్నది। వారం రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలియజేసే సందర్భంలో పోలీసులు అప్రజాస్వామికంగా దాడులు చేస్తూ విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ వారిని కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది। ప్రభుత్వ యూనివర్సిటీ సంబంధించిన 400 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి సర్కార్ కార్పొరేట్ సంస్థలకు అప్పగించొద్దని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు వెలువెత్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరితో ఆ భూములను వేలం వేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నది। ప్రభుత్వ యూనివర్సిటీ సంబంధించిన భూములు కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు వారి పరిశోధనకు ఉపయోగపడేటువంటి కేంద్రాలుగా తయారు చేసుకోవడానికి ఆ భూములు ఉండవు కాబట్టి వారి భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి వారి భవిష్యత్తు అవసరాల కోసం విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం వారి పట్ల చాలా నిర్లక్ష్యంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ వారిపైన దాడులు చేసే సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో చేస్తా ఉన్నది। ఈ తెలంగాణ సమాజం ఖండించాల్సిన అవసరం ఉన్నది। ఈ యొక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన భూములపైన అన్ని విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలు స్పందించాల్సిన అవసరం ఉన్నది। ఆ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా రాజకీయ పార్టీలు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది। అందులో భాగంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే HU విద్యార్థులకు సంబంధించిన న్యాయం జరగాలని వారి భూములు యూనివర్సిటీ కేటాయించాలని చెప్పేసి దాదాపు వారం రోజులుగా మేము కార్యాచరణ ప్రకటించుకొని కార్యక్రమాలు చేస్తున్నాం। కానీ ప్రభుత్వంలో గింత కూడా చలనం లేదు, చాలా మొండిగా వ్యవహరిస్తున్నారు। రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పేసి, ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పేసి ఎన్నికలు చెప్పి అధికారంలోకి వచ్చారు। అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రజాపాలన అంటూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ, విద్యార్థి హక్కులను కాలరాస్తూ ఈరోజు మీరు పాలన కొనసాగిస్తా ఉన్నారు। విద్యార్థుల పైన మీ యొక్క నిర్లక్ష్య వైఖరి సరైన పద్ధతి కాదని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ గా మేము భావిస్తా ఉన్నాం। కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు వెనుకడుగు వేసి ఆ యూనివర్సిటీ సంబంధించిన భూములను వెంటనే యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఆ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం। లేని పక్షంలో ఈ విషయాలకు సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఖచ్చితంగా HU విద్యార్థులకు అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది।
హెచ్యు విద్యార్థులు పోరాటం చేస్తున్నటువంటి మరి పోరాటానికి మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆనాడు రోహిత్ వేముల గారు మరణిస్తే రోహిత్ వేముల మరణానికి సంబంధించినటువంటి హెచ్యు విద్యార్థులు కలిసి రోహిత్ వేముల కుటుంబాన్ని కలిసి మీరు అండగా ఉంటా అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఆనాడు విద్యార్థి సమస్యల కోసం విద్యార్థులకు అండగా ఉంటానన్న రాహుల్ గాంధీ గారు నేడు అదే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మీరు ఎందుకు ఖండిస్తడం లేదు? ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు ఈ హెచ్యు విద్యాలయ సమస్యల సంబంధించిన కానీ ఆ భూములకు సంబంధించిన సమస్యల పైన కానీ మీరు వెంటనే జోక్యం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు రేవంత్ రెడ్డి గారి సంబంధించిన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మీరు తక్షణమే జోక్యం చేసుకుని హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ఆ 400 ఎకరాలను యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వానికి మీరు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మీరు ఈ రకంగా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా మీరు చొరవ చూపాలని చెప్పేసి ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మే నిర్ణయాన్ని విరమించుకోవాలని చెప్పి యూనివర్సిటీలోని ప్రకృతిని విధ్వంసం చేయవద్దని చెప్పి శాంతియుతంగా యూనివర్సిటీ ఆవరణలో నిరసన తెలియజేస్తే పోలీసులు ఇష్టానుసారంగా విద్యార్థులపై విచక్షణ రహితంగా దాడులు చేస్తూ చితకబాగుతున్నటువంటి పరిస్థితి యూనివర్సిటీలో ఉంది. అది సెంట్రల్ యూనివర్సిటీ లేకపోతే పోలీస్ పెరేడ్ గ్రౌండ్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం. విద్యార్థులు ఏమడుగుతున్నారు? ఇలా యూనివర్సిటీలోని భూములను కాపాడాలని అడుగుతున్నారు. యూనివర్సిటీలో 400 ఎకరాల భూమి విద్యార్థులమైనా మాకు ఇవ్వమని అడుగుతలేరు. విద్యార్థులు వాళ్ళు ఇల్లు కట్టుకుంటామని అడుగుతలేరు. భవిష్యత్ విద్యార్థుల అవసరాల కోసం యూనివర్సిటీ భూమిని కాపాడాలని దక్షిణ భారతదేశంలోనే గుర్తింపు పొందినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భవిష్యత్తులో మరిన్ని రీసెర్చ్ సెంటర్లు అదేవిధంగా ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తే 100 ఎకరాల భూమి అవసరమవుతుందని విద్యార్థులు అడిగితే ఆ భూమిని అమ్మవద్దని అడిగితే ఇలా ఇష్టానుసారంగా విద్యార్థులపై లాఠీలతో చితకబాగుతూ యూనివర్సిటీని ఒక యుద్ధ వాతావరణం తలపించేదా. యూనివర్సిటీలో విద్యార్థులు ఉంటారు కానీ ఇలా పోలీసులతో యూనివర్సిటీ నింపినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరే విద్యాశాఖ మంత్రి ఉన్నారు, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ విధమైన పరిస్థితి తీసుకురాకండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అంటున్నారు కానీ దేశం అంతా ఇది ప్రజాపాలన కాదు, పోలీసుల పాలన అనే విధంగా మీ వ్యవహార శైలి, మీ ప్రభుత్వ శైలి ఉంది. వెంటనే ఎస్సీలో ఇలా ప్రభుత్వ భూమి అమ్మే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆ భూమి విద్యార్థులకు కేటాయించాలి. దక్షిణ భారతదేశంలో గుర్తింపు పొందినటువంటి సెంట్రల్ యూనివర్సిటీని భారతదేశంలోనే నెంబర్ 1 యూనివర్సిటీ తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించడం తప్ప కానీ ఈ విధంగా విద్యార్థులపై మీ దాడులు చేయడం సరికాదు. ఇదే మీ తీర్పు మారకపోతే విద్యార్థులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వం కాలవర్గంలో కలిసిన పరిస్థితి ప్రతి ప్రభుత్వానికి ఉంది. ఆ విధంగానే మీకు ఆ యొక్క తిరుగుబాటు మీపై విద్యార్థులకు చేయకముందే మరింత మిలిటెంట్ పోరాటం రాకముందుకే హెచ్సిలో మీరు ఏర్పాటు చేసిన పోలీస్ పికెటింగ్ వెనక్కి తీసుకొని హెచ్సి భూమి అమ్మడ వేలం ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. महबूबनगर टाउन बीसी वेलफेयर होम अच्छे नताइज हासिल किए जाएं, एमएलए यनम श्रीनिवास रेड्डी ने इन बातों का इजहार किया और कहा कि क्रैश कोर्स में शामिल होने वाले तलबा से खिताब करते हुए महबूबनगर के एमएलए यनम श्रीनिवास रेड्डी ने कहा उन्हें अच्छे नताइज हासिल करने चाहिए. एमएलए ने सरकारी जूनियर कॉलेज में इंटरमीडिएट के दूसरा साल मुकम्मल करने वाले तलबा के लिए अपने फंड से नीट और एबसेट क्रैश कोर्स का एहतमाम किया. इस मौके पर खिताब करते हुए उन्होंने कहा कि महबूबनगर के तलबा किसी भी चीज़ में कमतर नहीं और अगर वो अपना जहन बना लें तो वो कुछ भी हासिल कर सकते हैं. उन्होंने कहा है कि महबूबनगर कभी महाजर ज़िले के तौर पर जाना जाता था लेकिन हमारा मकसद इस हकीकत को दुनिया के सामने पेश करना है कि महबूबनगर तालीम की माँ सरस्वती नीलायम है. उन्होंने वाज़ेह किया है कि हमारा मकसद ये है कि चाहे आपको कितनी ही मुश्किलात या मसाइब का सामना हो, आप इस 2 माह के क्रैश कोर्स से फ़ायदा हासिल करें. म्यूनिसिपल एडमिनिस्ट्रेशन एंड अर्बन डेवलपमेंट डिपार्टमेंट DTNCPLRS 2020 तेलंगाना गैर मंजूर शुदा और गैर कानूनी लेआउट्स की रेगुलराइजेशन LRS दरख्वास्तों की प्रोसेसिंग और निपटाने को 30 अप्रैल तक रैबिट हासिल करने के लिए वक्त में तौसी ऑर्डर जारी किए गए हैं. ऊपर दिए गए हवाले में गैर ज़रूरी और गैर मंजूर शुदा और गैर कानूनी लेआउट रूल्स LRS 2020 के तेलंगाना रेगुलराइजेशन में बाज़ तरामीम जारी करते हुए जिसका मकसद LRS 2020 के तहत मौसूल होने वाली दरख्वास्तों को हमवार करना है. नया दाखिल किया गया मखसूस वक्त है जो इस तरह किया गया है. इस तरमीम ऑर्डर के जारी होने के बाद तमाम दरख्वास्त दहिंदगान जो
31 मार्च को या इससे पहले रेगुलराइजेशन चार्जेस और या प्रो राटा ओपन स्पेस चार्जेस अदा करते हैं। मज़कूरा रेगुलराइजेशन चार्जेस और प्रो रेटा ओपन स्पेस चार्जेस पर 25% छूट के हकदार हैं। ये मुजवज़ा 25% छूट ऐसी अदायगियों पर लागू नहीं होगी अगर चार्जेस 31 मार्च या इससे पहले अदा नहीं किए जाते। कांग्रेस लीडर राहुल गांधी ने कहा है कि आज ऐवान की कार्रवाई शुरू होने से पहले पार्लियामेंट हाउस एनेक्सी में कांग्रेस पार्लिमानी पार्टी के तमाम लोकसभा मेंबरान पार्लियामेंट के साथ मीटिंग की गई। इस दौरान वक्फ बिल पर कांग्रेस पार्टी के मौक़िफ़ को मजबूती से पेश करने पर बातचीत की गई। इसी के साथ हाईटेक न्यूज़ खबरनामा इख्तिताम को पहुंचता है। अल्लाह हाफिज।